చంపడానికైనా 10 మందిని చంపడానికైనా సిద్ధం. అంకుల్ బాగున్నారా? బాగుండాలే గాని రింగుటోను బలి పెట్టుకునేవే ఎంతమంది ప్రేమికులు కలిపినావబ్బా ఇయ్యాలంక. అబే అదేం లేదు అంకుల్. అవు ఏమి ఇంత దుబ్బగా తయారవుతున్నావు రాలెక్క. తగ్గించడానికి ప్రయత్నిస్తాను అంకుల్. ఒక పని చెయ్యి, దినాము 5 కిలోమీటర్లు ఉరుకుతాడు పక్కకైతావు. రేపటి నుంచి పరిగెడతాను అంకుల్. కాదు ఈ పొద్దు నుంచి మొదలుపెట్టు. అలాగే అంకుల్. బామ్మ తన ఇంటిలో చూసారా? లేదు నాయన, చూడలేదు. ఏమో బా దిక్కులు చూస్తాడు. అరే శివ ఇక్కడ రా. అల్లుడు 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 మేమేంటి నువ్వు ఆడో వచ్చావేది? ఎవరి కోసం వచ్చావు? ఏం చేతులు ఊపుకుంటా వచ్చినావు? బ్యాగ్ ఏది? లోపల పెట్టావా? బ్యాగు బ్యాగ్ వచ్చానండి పోనీ. ఏంట్రా పెళ్లి కొడుక బాగున్నావు? బాగున్నాను. అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు. రావే. నువ్వేమో రోజు రోజుకు బొద్దుగా తయారవుతున్నావు, వీడేమో సిక్కిపోతున్నాడు. ఎరా మీ అమ్మ నీకు రోజు బొబ్బెడుతుందా లేదా? నా భావన ఏమైనా అంటే నేను ఊరుకోను. అమ్మో పెళ్లి కాకుండానే నువ్వు విట్టున్నావంటే అయిందంటే అంతే. అబ్బా ముసిల్దానా, బయట నుంచి పెట్టి సోది పెట్టుకునేవా? మళ్ళా అల్లుడు సాయంత్రం ఊరికి పోవాలా? అమ్మి బాబు లోపల కూర్చోపో. ఓ ఏవే ఫ్రెష్ కూడావు, ఏమన్నా చేసినావా లేదా? డైరెక్టర్ గారు లైన్ లో ఉన్నారన్నా. ఎవడురా? స్టార్ డైరెక్టర్. డైరెక్టర్ గారు నమస్కారము, బాగున్నారా? అంటే 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 మీరు ఎప్పుడు అంటే అప్పుడే గంట కాకుంటే అర్ధగంట కూర్చుంటాం. మీరు మా సినిమా చెయ్యడమే మా అదృష్టము. అట్నే అట్నే మీరు ఎప్పుడంటే అప్పుడే, మీరు ఎట్లా అంటే అట్నే ఇంకాడుంటాను. మా ఇంటికాడే ఉండా, కారు తోలిస్తా, ఇది ఎప్పుడు ఎక్కిరా. అమ్మయ్యా 8 దినాలు ఎక్కినాడు వీడు. ఇంకా దున్నే పోయి స్టార్ డైరెక్ట్ వస్తాడంట, వాడిని కారు ఎక్కించుకొని దొరకరాబో. అలాగన్నా. అన్నా ఏమిరా? నాకు కూడా ఒక వేషం అన్నా. వాయప్ప వచ్చి నాకు చూసుకుందాం లేరా? మనం అందరము యానో గడగ అక్కడ ఉంటామా? అరే హాయ్ లొడుగు సెల్లాడాలు రాండిరా. నేను ఎవరైనా వచ్చినప్పుడు దీనికోసం కూర్చుంటానే. అరు రెడీ చేయండి. ఇస్తే కొడుతూ కొడుకును. ఈ గదంతా ఈ పిల్ల ఎట్ట పెట్టుకుందో చూడు. ఈ పిల్లకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. ఎరా పండు, నువ్వేంట్రా రోజు రోజుకి గుమ్మడికాయలు తయారవుతున్నావు? ఈ మధ్య నీ కళ్ళు వీక్ అయిపోయాయి, ఒక అంగుళం తగ్గాను తెలుసా? అట్టనా? నీ మొహం తగ్గినావు, రోజు రోజుకి పెరుగుతున్నావు. అరే నాన్న బంగారం, ఇంకా అమ్మాయి గురించేనా? మర్చిపోరా, మర్చిపో. ఏందే అప్పుడే పాలు గలాస్తో రెడీ అయినావు? నువ్వే కదా బామ్మ బావ చిక్కిపోయాడని చెప్పావు, అందుకే పాలు తీసుకొచ్చాను. అట్నా? అయితే పాలు బాగు చేసి తాగించు. ఒరే పండు, ఇక్కడ నీకేం పని రా? నాతో రా, పనుంది. చేదస్తుందో చంపేస్తున్నావే. రారా, కదలలేకపోతున్నాడు అసలు. నడు బావా, పాలు తాగు బావా. నేను పాలు తాగను భాగ్య. లేదు బావా, నువ్వు తాగాల్సిందే. చూడు ఎలా చిక్కిపోయావు. అసలు పెళ్లి టైంకి నువ్వు నిగనిగలాడాలి. అబ్బా ఈ పని కోసమా నన్ను పిలిచింది? సూదిలో దారం ఎక్కించలేనోడివి నువ్వే మగాడివిరా. నా మగతనానికి సూదిలో దారం ఎక్కించడానికి సంబంధం ఏంటంట? నానా ఉందిలే. లావు దారం, సన్న సూది, ట్రై చేస్తా. తాగపోతే ఎలా బావా? నువ్వు తాగాలి. వద్దు భాగ్య ప్లీజ్. బావా నువ్వు తాగాల్సిందే, తాగు. ఇదేంటి బావా, నాకు మిగిల్చకుండా మొత్తం తాగేసావు? పర్లేదులే.
నాకు ఇది చాలు. నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం డైరెక్టర్ గారు. చూచావేరా గప్పు నా కొడుక డోర్ది. నమస్కారం డైరెక్టర్ గారు, బాగున్నారా? కలుసుకోవాలా? మిమ్మల్ని కలుసుకోవడం నా అదృష్టం డైరెక్టర్ గారు. మిమ్మల్ని కలిసడం నాకు అదృష్టమే. వదిలేసేయండి, బతికిపోతా. ఏమైనా వస్తాదా? అమ్మో, వీడితో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. రండి. సార్, ఆ కుక్కను ఆపేయండి సార్, లేకపోతే తినేసేటట్టుంది. షేర్ ఖాన్ ఆగు. డైరెక్టర్ గారికి నమస్కారం పెట్టావు. అది దీన్ని 5 లక్షలు కొన్నా డైరెక్టర్ గారు. నేనేం చెప్తే చేసాది. ఇంకా పోవే నువ్వురా. 2 సంవత్సరాల నుండి మీకోసం కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూస్తాను డైరెక్టర్ గారు. ఈ పొదుగు చిక్కినావు. మాయా బజార్ లాంటి సినిమాది ఎలా లెక్క ఎంతనే ఏం పర్వాలే. అయితే జీవితాంతం గుర్తు పెట్టుకునేటట్టు ఉండాలా. కానీ నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటది? నాకు కూడా ఒక ఏసం ఇయ్యాల. మీకు ఈ పిచ్చి కూడా ఉందా? నీకు ఇష్టం లేకుంటే వద్దులే. పర్ఫెక్ట్ గా సూట్ అవుతావు. ఎన్టీ రామారావు అలాగా ఉన్నావు. ఏం చేస్తున్నావు? ఆ పప్పులు అప్పులు రూలో పంపించు. రండి రండి. యమ్మా యమ్మా, ఈ అప్ప ఎవరో తెలిసిన పెద్ద స్టార్ డైరెక్టర్, చాలా సినిమాలు తీసినాడు. డైరెక్టర్ గారు మా అమ్మ. నమస్తే. నమస్తే. ఏమంట పోతాడు? ఏం డైరెక్టర్ ఏందో ఉడతల పెట్టే నాయ అలాగున్నాడు. వాట్ ఈస్ దట్ బ్లడీ వుమన్ స్పీకింగ్? ముసిలాయమ్మా, యాదో ఒకటి బిగుతాంటదిలే. మనం పోతాంపా. ఏంటి డైరెక్టర్ గారు అట్లా చూస్తున్నారు? అవన్నీ ఇదివరకు వాడినేటివే, ఇప్పుడు వాటి అవసరంలే. రండి రండి. అది మా అమ్మి వాయించుకుంటా. మీరు రండి, కూర్చోండి. లింగాయ ఆడరా వచ్చాడా? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా వనపట్టే కదా డైరెక్టర్ గారు. వీళ్ళు సినిమా గురించి కరెక్ట్ గా చెప్తారు. సినిమా పూర్తయిన తర్వాత రమ్మని చెప్పండి. ఈలోపు ఎందుకు వీళ్ళు బయటకు వెళ్ళమని చెప్పండి. రేయ్ బయటికి పోండిరా. పోండి పోండి పోండి. ఆయన నేను చెప్తాను. ఇదెందుకు ఇక్కడ? ఇది కూడా కథ ఉంటుందా? దాన్ని బయటికి పంపించేయండి. షేర్ ఖాన్, నువ్వు కూడా బయటికి పో. డైరెక్టర్ గారికి నేను చూసే భయం లేదు చెడదట. భయం కాదు, ఐ హేట్ డాగ్. ఇదేమి డైరెక్టర్ గారు నాగలికి దండం పెట్టుకుంటారు? సెంటిమెంటా? సెంటిమెంట్ కాదురా, దీంతో ఇండస్ట్రీని దున్నేస్తాను. చెప్పండి డైరెక్టర్ గారు. గంట గంట అంటే గంట క్లియర్ గా స్టోరీ అర్థమైపోతుంది. మధ్యలో ఆపద్దు, ఫ్లో ఆగిపోతుంది. ఫ్లో అంటే ఏమి డైరెక్టర్ గారు? ఫ్లో అంటే ప్రవాహం, లోపల నుంచి తన్నుకుంటూ వస్తుంది. గడగడ 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 గడ. కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి. మధ్యలో నువ్వు ఆపావనుకో, ఫ్లో ఫట్మని ఆనకట్టేసినట్టు అయిపోతుంది. అట్టే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పండి, మాట్లాడకుండా ఇంట. అదేదో ఫ్లో అంటే అది పోకుండా చెప్పు. అర్ధరాత్రి ట్రైన్ ఫాస్ట్ గా దూసుకెళ్ళిపోతుంటుంది. హీరో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. ఏదో ఆలోచిస్తూ తల తిప్పి చూశాడు. అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూస్తే ఏదో ఒక అనుభూతి, ఏదో తెలియని ఫీలింగ్. అంటే లవ్వే. నేను చెప్పానా? నువ్వే ఫిక్స్ అయిపోతావా? నువ్వే రాసుకో స్టోరీ. నా డైరెక్షన్ డైరెక్టర్ గారు ఏమనుకోవాకండి, మీరే కానివ్వండి. అంత మాట నాకండి. ఇట్స్ ఓకే. మన కథలో హీరో తను పెళ్లి చేసుకోబోయే మరదలింటికి వెళ్తుంటాడు. ట్రైన్ లో ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. తన మీద మనసు పారేసుకుంటాడు. ఏదో తెలియని ఫీలింగ్. అబ్బో, అది డైరెక్టర్ గారు. వాడు పోయేదేవో పెళ్లి చేసుకుని మరల గాడికి, చూసిదేవో ఇంకో గాయమరు, ఇంకో హీరోయిన్. కథ మొదట్లోనే ట్విస్ట్ అదిరిపోయింది డైరెక్టర్ గారు. ఈ ట్విస్ట్ కే ఇదైపోతున్నావు. ఇంకా ముందు ముందు ట్విస్టులకు మునిగిపోతావు. చెప్పండి 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 చెప్పండి. అదేదో వేషం కావాలన్నావు కదా, హీరో గారి మామగారి వేషం ఇదే. ఫిక్స్ అయిపో. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. ఇంతకీ నా వేషం కామెడీనా సీరియసా? అది ఫ్లోలో తెలుస్తుంది. అంటే నేను మంచోనా చెడ్డోనా? అది కూడా ఫ్లో